అరే నా కొడుకు కాలేజీ బంద్ చేసి ఈ వీడియోలు తీసుకుంటే బతుకుతాడు. ఈ వీడియోలు వినడానికి బతుకుంటుందా లేదు చెప్పండి. సో హే గైస్, వెల్కమ్ టు బ్లాగ్. ఈ రోజు పొద్దుగా లేవగానే మమ్మీ డబ్బునే పంపించేసింది ఈ షాప్ కి క్లాత్ తీసుకొని పోమని. అక్కడ వర్కర్ వచ్చి వానికి పని ఇవ్వాలని మార్నింగ్ రాగానే ఈ క్లాత్ తీసుకొచ్చిన ఇడికి మగ్గం స్టార్ట్ అయిపోయింది. టైం వేస్ట్ కాకుండా ఉండడానికి మన వర్కర్ ఈ కలర్ క్లాత్ కి దారం చూడమన్నాడు. ఈ దారాలన్నీ వెతికితే ఒక్కటే దొరికింది. అది కూడా సగం యూజ్డ్ దారం, అది సరిపోదు. సో మిగతా దారాలు కూడా వెతకాలి. ఒక్క దారం దొరికితే ఇంకొక దారం దొరికితే కొంచెం వర్క్ ఈజీ అయిపోతుంది వానికి. కొంచెం దబ్బునే దొరికింది, ఎక్కువ టైం పట్టాయి కొంచెం దారాలు తోలాడడానికి. ఎందుకంటే ఇండియన్ బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి మాన్యువల్గా ఓపెన్ చేసి చెక్ చేయాలి. సో ఇక్కడ నా పని అయితే అయిపోయింది. ఇక మమ్మీ రమ్మన్నది ఆ షాప్ నుంచి వెళ్ళి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే వర్కర్ ఉంటాడు కదా, మమ్మీ తీసుకొస్తుంది. నేను ఇక ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయ్యి ఇక ఇంట్లో కనిపిస్తా. కాసేపటి దాకా మోటో బ్లాగర్ అయిపోదాం. అంటే కొంచెం స్లోగా పోతుంది, మనం దప్పుని వెళ్ళిపోదాం. సో సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది మనుషులకి మంచిది కాదు. సో నేనైతే కొంచెం స్లోగానే వెళ్తున్నా. ప్లేన్ రోడ్ ఇవ్వలేరు కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, మెల్లగానే వెళ్ళినా సరిపోతుంది. ఇక్కడ ఈ టర్నింగ్ పాయింట్ చాలా, ఎందుకంటే త్రీ వే రూట్ ఇది. ఇట్లా సడన్గా వచ్చేస్తుంది. అమ్ము వీడేంద్ర నాన్న ఇంత పెద్ద బండి రోడ్డు మధ్యలో పెట్టిండు. బండి బ్రేక్ డౌన్ అయింది. మమ్మీ అరే నా కొడుకు కాలేజీ బంద్ చేసి ఈ వీడియోలు తీసుకుంటే బతుకుతాడు. ఈ వీడియోలు వినడానికి బతుకుంటుందా లేదు చెప్పండి. దానికోసం కాలేజ్ ఏం డుమ్ అవ్వట్లేదు, హాలిడేస్. నెక్స్ట్ సెమిస్టర్ రాబోతుంది. సో కాలేజ్ అయిపోయింది. ఆంటీ నా కాలేజ్ ఏం చదువుతలేదు కాబట్టి ఆంటీకి ఏం తెలియదు. నేను నా కాలేజ్లో చదువుతున్నా కాబట్టి నాకే తెలుసు. పక్కనోడు అందరు పోతున్నారు, మా అబ్బాయి తప్ప. ఎన్ని బైకులు చూసినా నేను ఇవాళ. వాళ్ళందరూ ఇంటర్వల్ మమ్మీ. నువ్వు బీటెక్ కోనివిరా? ఇంటర్వల్ కి నాకేం ఇక్కడే తిరుగుతారండి. నాకు ఫస్ట్ కి ఎగ్జామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో రేపటి నుంచి మళ్ళీ ఎక్స్టర్నల్స్ కూడా ఉన్నాయి. అందుకే హాలిడేస్ ఇచ్చిళ్ళు. హాలిడేస్ తీసుకున్నా. కాలేజ్ కూడా ఏం లేదు, చదువుకోవడం ఇంట్లో కూర్చొని. హాలిడేస్ ఇచ్చి పో ఇప్పుడు ఆ షాప్ కి. నువ్వే నేను వెళ్ళా దింపేసినప్పుడు కటింగ్ అంతా అయిపోయింది. సరే బట్టలే లేలియా. చలో. మమ్మీ ఏమన్నా ఇంతకు ముందు మమ్మీ వస్తా అని చెప్పింది ఈ షాప్కి, కానీ ఇక నన్నే మళ్ళీ పంపింది. ఇక్కడికి వచ్చి మా వర్కర్ని దింపేసిన. ఇక మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతా. సో ఇట్లనే నార్మల్గా మమ్మీ పోతా అంటది, దాని తర్వాత నన్ను పంపిస్తే ఇట్లా ఊకే బిజీ అయిపోతా. ఇప్పుడు వచ్చేటప్పుడు చాయ్ బ్రేక్, ఇటు పంపేటప్పుడు ఇక మనం కొంచెం చాయ్ ఆడితే చాయ్ తీసుకున్నా. తెలంగాణలో ఏమున్నా లేకపోయినా కానీ ఖచ్చితంగా పొద్దుగా ఏమైనా చాయ్ అయితే కన్ఫర్మ్ తాగాలి. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు హోమ్. ఇదే ఉంటుంది మ్యాక్సిమం నా డే టు డే లైఫ్లో. 100%లా 40% షాప్లో ఉంటా, అండ్ రెస్ట్ ఆఫ్ ద 60% అటు ఇటు బట్టలు డెలివరీ చేయడం, కస్టమర్కి క్లాత్స్ ఇవ్వడం, మళ్ళీ మమ్మీకి లంచ్ బాక్స్ ఇవ్వడం, కస్టమర్ మన వర్కర్కి లంచ్ ఇవ్వడం, ఇదే ఉంటుంది 60%. మిగతా 40%లో షాప్లో ఉంటా, షాప్ నుండి చదువుకుంటా, లేకపోతే ఇంట్లో నుండి చదువుకుంటా, లేకపోతే ఏదో ఒక చిన్న పని ఉంటుంది. ఇంటికి వెళ్తున్న దారిలో వెల్నెస్ ఎవాల్యుయేషన్ అనే చిన్న క్యాంప్ చేస్తుండ్రు. నా హైట్ ఏంటంటే 170 సెంటీమీటర్. చాలా రోజుల తర్వాత నేను నా హైట్ చెక్ చేసుకుంటున్నా. సో ఇవన్నీ వెయిట్, బాడీ ఫ్యాట్ 40 రూపీస్లో ఇవన్నీ నాకు చెప్తారు అన్నట్టు. సో నా బాడీ మీద నాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు అంతగానం, అందుకే చెక్ చేసుకుంటున్నా. ఇప్పుడే ఆ షాప్ నుంచి ఇంటికి పోదాం అనుకున్నా, మళ్ళీ ఈ షాప్కి మమ్మీ రమ్మన్నది. ఇగో ఈ బట్టలు కస్టమర్కి ఇవ్వాలి. ఇగో ఈ లొకేషన్లో అంట 9 minutes చూపిస్తుంది ఇడికి వెళ్ళి. రోడ్ల కింద వాడే ఖాళీ ఇది చదివితే ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ స్పెసిఫిక్ పార్ట్ని చూస్తే మాత్రం. ఎందుకంటే మా ఇల్లు చాలా చిందరబందర ఉంటుంది. చాలా అంటే చాలా ఎక్కువ కన్నా చాలా చిందరబందర ఉంటుంది. కాకపోతే ఈ పార్ట్ చూడగానే నా ఇల్లు లెక్క ఉందని అనిపిస్తుంది. దాట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టాపిక్ ఏం కవర్ అయిద్దామో కమెంట్ చేయండి.